తెలంగాణ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు వేడిగా కొనసాగుతాయని అనుకున్నారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కూడా సవాల్ విసిరారు. కానీ ఆయన మొదటి రోజు శాసనసభకు వచ్చారు. వచ్చిన 3 నిమిషాల్లోపే వెళ్ళిపోయారు. దీన్ని ఎలా చూస్తారు? ఈ పరిణామాలన్నింటినీ ఏం చెప్తారో తెలుసుకుందాం. మన దగ్గర గవర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఉన్నారు. సార్ నమస్తే అండి. ఏదో కేసీఆర్ శాసనసభకు వస్తారు, అధికార పక్ష నాయకులకు గుండెపోటు వస్తుందని కేటీఆర్ వ్యాఖ్యలు, నేను వస్తాను చూస్తాను ఇక్కడ నుంచి రంగంలో దిగుతానని మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పారు కేసీఆర్. ఈరోజు చూస్తే చాలా తొందరగా వెళ్ళిపోయారు జాతీయ గీతం అయిపోగానే. ఎట్లా చూస్తారు ఈ పరిణామాలు? కేసీఆర్ గారి మేకపోతు గాంభీర్యం గత 10 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. తాను చేయని ఉద్యమాలని తానే చేసినట్టు, అదేవిధంగా సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణను తాను తెచ్చినట్టు, ఇవన్నీ అసత్య ప్రచారాల్లో తను డాక్టరేట్ తీసుకున్న వ్యక్తి. అదేవిధంగా బల్లి రాత్రంతా పురుగులు తింటుంది, దినమంతా పగలంతా దేవుని ఫోటో వెనకాల దాచుకుంటున్నట్టు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజాధనాన్ని కొల్లగొట్టి, ప్రజా ఆస్తుల్ని అమ్మేసి, ప్రజల మీద అన్ని రకాలుగా భారం వేసి, ఇప్పుడు 2 సంవత్సరాలుగా ఫామ్ హౌస్లో నిద్రపోతున్న సంగతి తెలంగాణ ప్రజలు చూసిందే. తను కేవలం తన రాజకీయ ఉనికి కోసమో, తన పార్టీ ఉనికి కాపాడడం కోసమో అప్పుడప్పుడు అడపదడప మాట్లాడడం, చట్టసభల్లో రాకుండా మరి ఎక్కడో మీటింగ్లలో బహిరంగ సభల్లో మాట్లాడడం తప్ప మరొకటి లేదు. నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రేమ కానీ చిత్తశుద్ధి కానీ ఉంటే తెలంగాణ అభివృద్ధి మీద సూచనలు ఇవ్వాల్సిన మనిషి, మరి పెద్ద మనిషి 5 నిమిషాలు ఎట్లా వెళ్ళిపోతారో తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. అదేవిధంగా తోలు తీస్తా అని చెప్పిన వ్యక్తి కనీసం మరి గోరు కూడా తీయకుండా మరి వెళ్ళిపోయిందంటే, అదేవిధంగా రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి సంతాపం ప్రకటించిన వెంటనే వెళ్ళిపోవడం, మరి తను రాజకీయ నాయకులకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ తాను ఇచ్చే గౌరవం ఏంటిదో తెలంగాణ ప్రజలు విఘ్నులు అన్ని గమనిస్తూ ఉంటారు. తప్పకుండా సమయం వచ్చినప్పుడు వారికి సమాధానం తప్పకుండా చెప్తారని భావిస్తున్నా. నిండు శాసనసభలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక స్ఫూర్తివంతమైన వ్యవహారాన్ని నడిపారు. ముఖ్యమంత్రి దగ్గరికి ప్రతిపక్ష నాయకులు వెళ్ళడం, ఇతర సభ్యులు వెళ్ళడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి ముఖ్యమంత్రి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన ఆరోగ్యం గురించి క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఒక సంస్కారవంతంగా, మరి ప్రతిపక్ష నేత రాక మరి వచ్చినందుకు వారికి గౌరవం ఇవ్వాల్సిందిగా, వయస్సు రీత్యా పెద్దవాడు కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారే స్వయంగా, వాస్తవంగా మీరు అన్నట్టు ప్రతిపక్ష నేతలే ముఖ్యమంత్రికి వచ్చి నమస్తే పెడతారు. కానీ ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రతిపక్ష నేత దగ్గర మరి గౌరవం ఇచ్చి వారిని చట్టసభలో భవిష్యత్తులో కూడా రావాలనే విధంగా మరి పలకరిస్తే, మరి ఆయన సంస్కారహీనుడుగా కేవలం 5 నిమిషాలకే చట్టసభ నుంచి బయటకు వెళ్ళిపోయిండు. కేవలం మీడియా ముందు మాట్లాడడం, బహిరంగ సభల్లో మరి అసత్య ప్రచారాలు చెప్పడం తప్ప కేసీఆర్ గారికి మరొకటి తెలియదు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజా ఆస్తుల్ని మరి కొల్లగొట్టిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు చెప్పుకోవడానికి సమాధానం లేక, మొహం చెల్లక అక్కడ స్పీకర్గా అక్కడ పైన ఒక దళిత బిడ్డ ఉన్నాడని అతన్ని అధ్యక్ష అని పిలవాల్సి వస్తేనే ఒక మరి నీచమైన ఆలోచనతోని వారు చట్టసభలో రాకపోవడం, ఇది వారి రాజకీయ వివేకానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నా. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల మనోగతాలని వారు గౌరవించటైతే తప్పకుండా ఈ సభలు మొత్తం ఎన్ని రోజులు నిర్వహిస్తే అన్ని రోజులు కేసీఆర్ గారు ప్రతిపక్ష నేతగా చట్టసభలో ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రాజెక్టులని కాంగ్రెస్ వాళ్ళు బాంబులు పెట్టి పేల్చేస్తున్నారంట. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు ఏం చెప్తారు? కౌశిక్ రెడ్డి గారు ఒక మతి తప్పిన ఒక శాసనసభ్యులు. తను ఎన్నికల ముందేమో మా గుండెపోటుతో మా కుటుంబం మొత్తం మరి మేము గెలవకపోతే చస్తామని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి మరి చట్టసభలో వచ్చిండు. చట్టసభలో వచ్చిన తర్వాత ఒక చట్టసభ గౌరవాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనే తెలియని వ్యక్తి. అదేవిధంగా తను మాట్లాడిన దాంట్లో ఒక్కసారి తను సమీక్షించుకోవాలి. ఎందుకంటే కాళేశ్వరం కేసీఆర్ హయాంలోనే కట్టడం జరిగింది, కేసీఆర్ హయాంలోనే కూలిపోవడం జరిగింది. మరి కుట్రదారులు ఎవరో కేసీఆర్ గారు అక్కడ ఆఫీసర్స్ కానీ, సెక్యూరిటీ ఆఫీసర్స్ కానీ, అదేవిధంగా తన O&M L&T సంస్థ కానీ మరి అవన్నీ చెప్పకుండా ఈరోజు కౌశిక్ రెడ్డి అసభ్యంగా మాట్లాడడం తన రాజకీయ అవివేకానికి కూడా నిదర్శనం అని తెలియజేస్తున్నా. సభను ఎన్ని రోజులు నిర్వహించే అవకాశం ఉంది? ప్రజా సమస్యలు పరిష్కారానికి వేదిక అవుతుందా ఈసారి? తప్పకుండా ఇప్పుడు BSc మీటింగ్ కొనసాగుతుంది. తప్పకుండా వారం రోజుల పాటు ఈ సభను నిర్వహించే ఆలోచనలో ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు మరి ముందుకు సాగుతూ ఉన్నారు.
మేము ఒకటే, కేసీఆర్ గారు ప్రతిపక్ష నేతగా సభలో ఉంటాడా ఉండడా? మరి ఉండేవాడైతే మొదటి రోజే 5 నిమిషాల్లో ఎందుకు వెళ్ళిపోయిండు? దాని మీద మేము డిమాండ్ చేస్తున్నాం. గత 10 సంవత్సరాల పాలనలో కృష్ణా వాటర్ని ఆంధ్రకు ఏ విధంగా తాకట్టు పెట్టిండో దాని మీద కూడా ముఖ్యంగా ఈ సభలో చర్చ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అది పరిస్థితి. ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ సభలో ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని రోజులు ఆమోదయోగ్యమైన చర్చ జరుగుతుంది, ప్రజల సమస్యల పరిష్కారానికి ఏ విధమైన సమస్యలు సూచనలు చేయాలి, ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని బీఏసీ సమావేశంలో సభ ఎన్ని రోజులు నిర్వహించాలి అనే కోణంలో చర్చ జరుగుతుంది. సుమారు వారం పాటు కనుక సమావేశాలు కొనసాగితే ఒక ఆమోదయోగ్యమైన ఫలితం ఉంటుంది అనే అంశాన్ని కూడా అధికార పార్టీ నిర్ణయించినట్లు కూడా ఎమ్మెల్యే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా కేసీఆర్ వ్యవహార శైలిపైనే అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగించాలి, అట్లాగే ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీ పైన చేసే వ్యాఖ్యలను నియంత్రించుకోవాలి, కంట్రోల్ చేసుకొని మాట్లాడాలి. ఎంత మాట అంటే అంత మాట అనకూడదు. ప్రాజెక్టుల విషయంలో పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజంగా అది రికార్డు నుంచి తొలగించాలనే ఒక డిమాండ్ కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రతిపక్ష నేత అసెంబ్లీలో ఉంటే ఇటు అధికార పార్టీ ఏం చెప్తుంది, దానికి ప్రతిపక్ష పార్టీ నిర్మాణాత్మక సూచనల సలహాలు ఏమిస్తుంది అనే దానిపైన చర్చ జరుగుతుంది. చూడాలి 2వ తారీఖు నుంచి మళ్ళీ అసెంబ్లీ పునఃప్రారంభం కాబోతుంది. ఎలాంటి చర్చ జరుగుతుంది, ప్రతిపక్ష నాయకుడు హోదాలో కేసీఆర్ వస్తారా అనే అంశం పైన ఆసక్తి నెలకొంది.